జగద్గురు అంటే శంకరాచార్య, సమస్యలే. ఇంకేం మీరు 2 అన్నా 3 అన్నా 32 అన్నా చెడిపోయినట్టే వ్యవహారం. అది మీరు 2 అంటే ఇంకోటి 6 అంటాడు. ఏకమేవా అని చెబుతోంది, అద్వితీయం అని కూడా చెబుతోంది, మళ్ళీ మాట్లాడడానికి లేకుండా. రెండోది లేదయ్యా అంటూ. అద్వితీయం అంటే ఏదో మన తెలుగు కావ్యాల్లో చెప్పినట్టుగా సాటి లేనిదని అర్థం చెప్పకూడదు. అసలు సాటి ఏమిటి? ఇంకోటి ఉంటే కదా సాటి, పోటీ. అద్వితీయం అంటే రెండవది లేదు, అదే బ్రహ్మ. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఇంకా ఉపనిషత్తుల్లో వివరంగా ఏతస్మిన్నుదరమంతరం గురుతే అతతస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి. ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ స్వరూపంలో, దీని పేరే బ్రహ్మాండం కదా, అంటే అండం రూపంలో ఉంది గుడ్డులాగా, కానీ ఇది బ్రహ్మ, అందుకే బ్రహ్మాండం. బ్రహ్మదేవుడు పెట్టిన గుడ్డు కానీ కోడిగుడ్డు ఏమిటేమన్నా? బ్రహ్మదేవుడు గుడ్డు ఎందుకు పెడతాడు? బ్రహ్మాండము అంటే బ్రహ్మస్వరూపమే అండాకారంలో ఉంది. అదే తల్లి కడుపు లోపల పిండాకారంలో ఉంటుంది. అండపిండ బ్రహ్మాండములందున అంతట నీవే రామ. మేము 3 ఏళ్ళప్పుడు వినేవాళ్ళం ఈ పాట, మా అమ్మగారి నోట. అర్థమయ్యేది కాదు ఏమిటో. అండా పిండ బండాను ఆ మాటలు మాత్రం బాగుండేవి సరదాకి. 3 సార్లు డకారం వచ్చింది కాబట్టి. అండపిండ బ్రహ్మాండములందున అంతట నీవే రామ. మాకు అర్థమయ్యేది కాదు. గుళ్ళో ఉన్నాడు కదా రాముడు, ఈవిడేమిటి అండం ఉంటుంది, పిండం ఉంటుంది, బ్రహ్మాండం ఉంటుంది. అదంతే. బ్రహ్మయే అండాకారములో ఉన్నాడు, అతడే తల్లి కడుపులో పిండాకారములో ఉన్నాడు జీవుడుగా. ఈ అండం బ్రహ్మస్వరూపమే అండం, అందుకే ఇది బ్రహ్మాండం. ఇందులో ఏతస్మిన్ను దరమంతరం గురుతే. దరం అంటే దరస్వల్పే అని అర్థం. చిన్న అంతరం చూపించినా సరే, చిన్న తేడా చూపించినా సరే, అతతస్య భయం భవతి, భయం వేస్తుంది నీకు. మన జీవితాల్లో అనేక సందర్భాల్లో మనకు భయం కలిగిన సందర్భాల్లో కాస్త ఓపిక పట్టి భయాన్ని తగ్గించుకుని ఇది ఆలోచించాలి. ఎవరికి మనం భయపడుతున్నాం? దేనికి మనం భయపడుతున్నాం? దేనికి భయపడుతున్నామో అది జరిగితే తర్వాత జరిగేది ఏమిటి? ఎంత గొప్ప బతుకు బతికినా, ఎన్ని భోగాలు అనుభవించినా, ఎంత పాండిత్యం సంపాదించినా, ఎన్ని 100 కోట్లు సంపాదించినా చిట్ట చివరికి మృత్యువు తప్పదు కదా. భగవంతుడు స్వయంగా అవతరించినా కూడా చివరికి మృత్యువు పాలయ్యాడా లేదా? ఇంకా అవతరించినటువంటి అవతార స్వరూపాల కంటే మనమే నయమనిపిస్తుంది మృత్యువు విషయంలో. శ్రీకృష్ణుడు మృత్యువు, శ్రీరాముడు మృత్యువు కూడా అంత వైభవంగా ఏం జరగలేదు. ఇద్దరూ చాలా బాధపడ్డారు. అంటే ఆయనకే తప్పలేదు, మనకి తప్పుందా? శ్రీకృష్ణుడు మృత శరీరాన్ని 4 రోజులు ఎవరూ పట్టుకోని లేదు, అలాగే ఉంది అక్కడ అడవిలో. శ్రీరాముడు నది ప్రవేశం చేశాడు. ఇప్పుడు రోజుల్లో అయితే చట్ట ప్రకారం ఆత్మహత్య. ఇది దుఃఖం కాకపోతే సుఖం ఎలా అవుతుందండి? అది వైభవం ఎలా అవుతుందండి? శ్రీరామ జననం వైభవం కానీ మరణం వైభవం కాదండి. చాలా బాధాకరమైన విషయం అది. రామ వనవాసాన్ని అయోధ్య ప్రజలు తట్టుకోలేకపోయారా? తమ కళ్ళ ముందు రాముడు నదిలో కలిసిపోతుంటే ఎలా తట్టుకున్నారు అసలు? అది వైభవం ఎలా ఉంది? అవతార పురుషుల జీవితాలు ఎలా ఉన్నాయి? అటువంటి స్థితి ఆలోచన చేసుకుంటే మనకి భయం ఉండదు. ఎంత గొప్ప బతుకు బతికినా మృత్యువుకు లోనవలసింది. అంటే భయం అంటూ పడితే మృత్యువుకే భయపడాలి, ఇంకా దేనికి భయపడక. పోనీ భయపడదా మృత్యువుకే అంటే ఆ మృత్యువు ఎలాగో రాసిపెట్టుంది, స్థిరం. అది రాను పోను టికెట్ కొనేసరి జేబులో పెట్టారు, డేటు తెలియదంటే మనకి. ఆ డేట్ను బండి వస్తుంది, మనం ఎక్కాల్సింది. ఇంకా నేను సర్దుకోవాలంటే కుదరదు. ఇక్కడ లోపల సర్దిదిగాని రమ్మంటారు. ఇక్కడ బ్రహ్మదేవుడి నుంచి సాలెపురుగు వరకు దేనికి మినహాయింపు లేదు మృత్యువు విషయంలో. కాకపోతే కాలం తేడా. చిరంజీవులు అంటారు. చిరంజీవి అంటే మృత్యువు లేనివాడు కదని చాలా పొరపాటు మాట. ఎక్కువ కాలం బతుకుతాడని అర్థం. చిరంజీవతి చిరంజీవి, అంతేగాని శాశ్వతంగా జీవిస్తాడని ఎక్కడా లేదు. శాశ్వతంగా జీవించడం సమస్య లేదు. ఏ దృశ్యం తన నశ్యం. రూపం ఉందంటే పోవలసిందే, రూపం లేనిదే శాశ్వతంగా.